శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఆగస్టు 11 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు కదా అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురువు గారి పేరు శివరామదాసం అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువు గారండి. ఈ గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ఈ మీన రాశి వారు చాలా రోజులు ఎక్కువగా అనేక రకాల సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారండి. అయితే మీకు మంచి సమయం అయితే వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ మీరు ఎంతో ఇబ్బంది గురవుతున్నారు. మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ అయితే కొడుతూ ఉంది. మీకు మంచి డబ్బు సంపాదించాలనే ఆలోచన అయితే ఉంటుంది, కానీ దాన్ని ప్రొసీడ్ చేసినటువంటి ప్రతి ఒక్కటి బెడ్స్ కొడుతుంది. అలాగే జాబ్ కోసం వెతికే వాళ్ళు, పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు, ఇలా అనుకున్న ప్రతి ఒక్కటి మీకు రివర్స్ వస్తుంది. అయితే ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎక్కడి నుంచి మీకు మంచి సమయం అనేది వస్తుంది. ఇక ఈ దేవతల అనుగ్రహం మీ మీద ఉందండి. కాబట్టి మీ ప్రాబ్లం అనేవి ఉండవు. ఏకంగా కుబేరుడు అలాగే వినాయకుడు వీరిద్దరు కలిసి మీకు దైవానుగ్రహం మీ మీద చూపించబోతున్నారు. వారు మీ మీద దయ చూపిస్తే ఇక ఏ పని కూడా ఆటంకం అనేది ఉండదండి. ఇక సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపిస్తే ఇక దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అయితే ఇక్కడ నుంచి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారబోతుంది. రేపటి రోజున మీ జీవితంలో 2 పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేస్తే మాత్రము మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు. అవి ఏంటంటే మాత్రం మీరు చేయాలనుకున్న పనులు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పనిని వాళ్ళు చేస్తారులే, ఏముందని, టైం చాలా సూపర్గా ఉంది, ఇక్కడ నుంచి అంతా మంచి జరుగుతుంది, ఎవరు చేస్తే ఏంటని అవటం ముఖ్యమన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా మీరు స్టాప్ చేయాలి. మీ పని మీరు అంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు చేయరు. సో మీరు ఇక్కడ మీ పని మీరే స్వయంగా చేయాలి. ఏంటంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయాలనుకుంటున్నా, డబ్బుకు సంబంధించిన ఎటువంటి లావాదేవీలైనా సరే, ఏదైనా సరే ప్రతి ఒక్క పనిని మీ చేతులతో మీరే చేయాలి. వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవడం మాత్రం అస్సలు చేయకండి. ఇక రెండవ పని ఏంటంటే వెంటనే అందరిని నమ్మటం. ట్రస్ట్ అనేది చాలా ఈజీ. వేరే వాళ్ళ మీద నేను పెట్టేస్తూ ఉంటాం. ఆ ట్రస్ట్ని వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ అని చేస్తూ ఉంటారు. కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వాళ్ళకి మీరు ప్రతి ఒక్క పనులు అప్పచెప్పడం, లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయటం, ఈ 2 పనులు మీరు అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మీ వెనకాల గోతులు తవ్వుతాడు. తను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాశనం చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. సో మీరు ఈ 2 పనులు కానీ జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఆ మనిషి దగ్గర వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదని తెలుసుకోండి. తొందరపడి నమ్మట్లేదు, అలాగే మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది అస్సలు దొరకదు. ఇక రెండోది వచ్చినప్పటికీ మీరు ఇప్పటిదాకా ఎదురు చూసిన ప్రతి ఒక్క పని ఇప్పటి నుంచి సులభం అయిపోతుందండి. మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టి ఇక్కడ నుంచి ఇందాక మనం అనుకున్నటువంటి సాక్షాత్తు ఇద్దరు దేవతల అనుగ్రహము మీ మీద కలగబోతుంది. కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి. జాబ్ కోసం చూసే వాళ్ళకి, ఎవరైతే జాబ్ సర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్తో పాటు కొత్త ఛాన్సెస్ కూడా వస్తాయి. ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి మంచిగా సంబంధం కుదురుతుంది. దీనితో పాటు మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దాంట్లో మీకు ప్రతి ఒక్కటి కూడా పెళ్లికి సంబంధించి కావచ్చు, జాబ్కి సంబంధించి కావచ్చు, అలాగే బిజినెస్కి ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి 2 పెట్టుబడి అనేది వస్తుందండి. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. ఇంకా ఫ్రెండ్స్, మీరు ఎక్కడికి చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీరు ఏ వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, ప్యాంట్ జోబుల్లో కానీ మాత్రం ఖచ్చితంగా దీన్ని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా దీన్ని ఎప్పుడు మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలదు. అలాగే మీకు సంబంధించిన శత్రునాశం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది. అయితే ఏంటి ఆ వస్తువు, దేన్ని మీరు జోబులో పెట్టుకోవాలి, లేదంటే ఆ పర్సులో పెట్టుకోవాలా, అదే కూడా తెలుసుకుందాము. మీరు ప్రతిరోజు కూడా దీన్ని జోబులో పెట్టుకోవడం వల్ల మీకు ఏమన్నా నెగిటివిటీ అనేది ఉన్నా కూడా నెగిటివ్ అనేది మీకు తగలకుండా ఉంటుంది. దేవత అనుగ్రహం అనేది మీకు ఎప్పుడు కలుగుతుందండి. ఒకవేళ కలుగుతుందంటే మాత్రం దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా ఉంటాయో కూడా చెప్పుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంకేతం ఇచ్చేది ఏంటంటే మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా బ్రహ్మముహూర్తంలో కనుక తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో కానీ మీకు కానీ మెలకు వచ్చిందండి సడన్గా. ఆ సమయంలో ఒక్కసారి కాదండి, 2 సార్లు కాదు, ఇలా పదే పదే మీకు అదే టైంలో ఇద్దరు మెలకు వస్తుందంటే మాత్రం ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు. కాబట్టి
ఈ టైంలో మీకు నిద్ర మెలకువ రావడం జరుగుతుంది. ఈ సమయంలో లేచి మీరు కాసేపు ఆ దేవుడిని స్మరించుకుంటే మీకు మరింత పుణ్యం, అలాగే మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇక రెండో సంకేతము, మీకు కళలో చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు కనబడము. ఇలా కనబడిన తర్వాత మీకు కళలు అనేవి చాలా వస్తూ ఉంటాయి. కానీ దాంట్లో మనతో పాటు జరగబోయేది అలాగే సంకేతం అనేది ఏమంటే మనకు గుర్తుండడం అనమాట. చాలాసార్లు మనం ఎన్నో రకాల కళలను చూస్తుంటాం, కానీ ఆ కళ మనకి గుర్తుండదు. కానీ కొన్ని కళలు మనం దాంట్లో జీవిస్తున్నట్లు ఇంకా కూడా నిద్ర లేచిన తర్వాత వాటిని మనం ఎక్కువగా సైన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అన్నీ కూడా మంచి సంకేతాలు. మీరు తీర్థయాత్రకు వెళ్తున్నట్లుగా, లేదంటే గుడిలో మీరు వెళ్ళినట్టుగా ఇటువంటి కొన్ని కళలు అనేవి మీకు వస్తుంటాయి. కళలో ఆవు కనిపించడము, సీతాకోచిళ్ళు కనిపించడము, ఇటువంటివి అన్నీ వాటికి సంకేతం అనేది వస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇంటిని మరింత శుభ్రపరచుకోండి, దేవుడికి సంబంధించిన గదిని అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోండి. ఇక ఒక వస్తువుని మీరు జేబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. అది ఏమిటంటే కనుక యాలక్కాయ. మీరు యాలక్కాయ కానీ 5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, వీటిని మూడింటిని కలిపి ఒక చిన్న రెడ్ క్లాత్లో కలిపేసి పెట్టేసుకోండి. చిన్న మూటలాగా పెట్టేసుకోండి. ఈ రోజంతా దేవుడి గదిలో పెట్టేసి తర్వాత రోజు నుంచి మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే అది మీ పాకెట్లో కానీ పర్సులో కానీ ఉంచేసుకోండి పర్మనెంట్గా. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇక్కడ నుంచి మీకు అంతా మంచి జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా పాటించండి. ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి లాభం అనేది జరుగుతుందండి. ఆ శక్తి యొక్క నీడ ఈ మీన రాశి వారిపై ఉంది. నిజమంటే మీరు షాక్ అవుతారు. రేపటి రోజున మీరు ఆనందంతో ఎగిరి గంతులేస్తారండి. మరి దీనికి సంబంధించి పూర్తి వివరం కూడా తెలుసుకుందాము. మీరు రేపటి రోజున అన్ని పనులు కూడా పక్కన పెట్టేసి ఎవరితో కూడా అతిగా మాట్లాడకండి. ఇది మీ పనులు మీరు చేసుకుంటుండే చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంటాము అలవాటు చేసుకోండి. మీ పనుల్లో మీరు ఉంటే మాత్రం మీకు రేపటి రోజున అనుకూలంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. రేపటి రోజున మీరు అన్ని పనులు కూడా అసలు అన్ని రాశుల కల్లా కంపేర్ చేసుకుంటే కనుక చాలా తెలివి ఎక్కువగా రాసేవారు ఈ రాశిలో చెప్పుకోవచ్చు. వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలనే విషయంలో మీరు చాలా అంటే చాలా ఆలోచించాల్సి ఉంటుందన్నమాట. ముందే ఒక ఫ్రీ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల మీరు చాలా అంటే చాలా ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడడము అనేది కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ మీన రాశి వారికి మరి ఆర్థిక అభివృద్ధి జరగాలి, అలానే మీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలంటే మాత్రం మీరు తప్పకుండా నూతన వాళ్ళు చేపట్టాలి అనుకుంటున్నారో మరి అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళు ముందుకు సాగలరు. అలానే మీరు విదేశీయానాలు ఏదైనా సరే చేయాలనుకున్నా కూడా రేపటి రోజు మీకు ఖచ్చితంగా అన్ని రకాలు కూడా అనుగ్రహంగా ఉంటుందని తెలుసుకోండి. లాభదాయకంగా కూడా ఉంటుంది. రేపటి రోజున విద్యార్థులు కూడా అన్ని రకాలుగా కూడా పోటీ పరీక్షల్లో మీరైతే ముందు స్థానంలో ఉంటారు ఫ్రెండ్స్. రేపటి రోజున ఈ మీన రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మరి తెలిసినా కానీ మీన రాశి వారికి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.